మనందరికి తెలుసు మే 7వ తారీఖున మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. కరెక్ట్ గా వాళ్ళు టెర్రర్ హైడౌట్స్ మాత్రమే అటాక్ చేసాం అనమాట. దానికి సంబంధించి కొలంబియా ఎవరైతే చనిపోయారో, పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ లో జీవితాలు కోల్పోయారో వాళ్ళకి కొలంబియా దేశం కండోలెన్సెస్ తెలిపిందనమాట. దీనికి సంబంధించి ఆయన ఒక మాట అన్నారు, శశి థరూర్, మా రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళు అటాక్ చేసిన తర్వాత, పహల్గామ్ టెర్రర్ అటాక్ చేసిన తర్వాత మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, టెర్రరిస్ట్ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఆపరేషన్ సింధూర్ చేసాం. మీరు అటాకర్స్ ని సెల్ఫ్ డిఫెన్స్ లో అంటే అటాక్ ని రెసిస్ట్ చేసే వాళ్ళని ఇద్దరిని ఒకేలా చూస్తే ఎలా అని కూడా ఈయన ప్రశ్నించారనమాట కొలంబియాని. ఇక్కడ కొలంబియా దేశం ఈ విధంగా పాకిస్తాన్ తో సంఘీభావం, ముఖ్యంగా పాకిస్తాన్ లో ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కండోలెన్సెస్ తెలపడం అనేది చాలా తప్పని కూడా మనకు అర్థమవుతుంది అనమాట. ఏ గ్రూప్ అయితే పహల్గామ్ లో టెర్రర్ అటాక్స్ చేసిందో ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఈ గ్రూప్ లష్కర్ ఇ తోయిబా యొక్క ఆఫ్ షూట్ అనమాట. లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్ ఇవన్నీ కూడా భారత్ కి వ్యతిరేకంగా అక్కడే టెర్రర్ హైడౌట్స్ పెట్టుకుని వ్యతిరేకంగా మన పిఓకే లో కానీ దగ్గరలో ఉన్న పాకిస్తాన్ హైడౌట్స్ లో కానీ ఉంటూ భారత్ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ టెర్రరిజం ని పెంచి పోషిస్తున్నాయి. దీనికి పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పూర్తి సపోర్ట్ ఉందన్నమాట. దాంతో శశి థరూర్ కొలంబియా ఈ విధంగా పాకిస్తాన్ కండోలెన్సెస్ చెప్పడం, చనిపోయిన వాళ్ళకి కండోలెన్సెస్ చెప్పడం ఈ విధంగా చాలా విచారకరం అని కూడా ఆయన డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారనమాట. మనకు తెలుసు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పాకిస్తాన్ కి చెందిన ఎయిర్ బేసెస్ కూడా ఏదైతే మన పైన మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ పాకిస్తాన్ పంపించిందో వాటిని నిర్వీర్యం చేయడానికి మనం కూడా తిరిగి అటాక్స్ చేస్తూ వచ్చాం అనమాట. ఈ సందర్భంలో భారతదేశం సెల్ఫ్ డిఫెన్స్, స్వీయ రక్షణ కోసం వ్యవహరించిందే కానీ పాకిస్తాన్ సివిలియన్స్ ని ఏ విధంగానూ టార్గెట్ చేయలేదని కూడా మన డెలిగేషన్స్ ప్రపంచానికి చాటి చెప్తున్నాయి.